ఫార్ములా ఈ రేస్ విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది. ఇక ఆయనకు ఊరటెన్నిస్తూ అరెస్ట్ చేయొద్దని ఇచ్చిన గడువు సైతం నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి కేటీఆర్ అరెస్ట్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో నేటి విచారణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఫార్ములా ఈ రేస్ విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది. ఆయనకు ఊరటెన్నిస్తూ అరెస్ట్ చేయొద్దని ఇచ్చిన గడువు సైతం నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి కేటీఆర్ అరెస్ట్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో నేటి విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రేమ్ కుమార్, ఇవాళ క్వాష్ పిటిషన్ పైన కోర్టులో ఎటువంటి వాదనలు జరగనుంది, ఎటువంటి విచారణ జరగనుంది? కేటీఆర్ పైన నమోదైనటువంటి ఈ కార్ రేస్ నేరాపం సంబంధించి గతంలో కోర్టు అయితే 10 రోజుల గడువు ఇచ్చింది. 10 రోజుల వరకు అరెస్ట్ చేయాలని చెప్పింది. తను క్యాష్ పిటిషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే ఆ క్యాష్ పిటిషన్ గడువు కూడా ఈవేళతో ముగియనుంది. దీంతో ఇవాళ హైకోర్టు కేసు ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి అయితే ఉత్కంఠ నెలకొంది. ఇవాళ కోర్టు ఇచ్చేటువంటి తీర్పు అయినా ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా పొడిగిస్తారా అని గడువు అనేది కూడా ఇవాళ ఉత్కంఠకు చూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తను అరెస్ట్ అయితే గందరగోళ పరిస్థితి ఏర్పడతాయని చెప్పేసి ఇవరకు కేటీఆర్ అయితే క్యాష్ పిటిషన్లు ఇచ్చే ముందు కూడా తను చెప్పడం జరిగింది. ఇవాళ కోర్టు ఇచ్చేటువంటి తీర్పును ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అన్నది ఇవాళ కోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అత్యంత ప్రాధాన్యత చూస్తుంది. రాష్ట్రంలో ఒక ఉత్కంఠమైన భరితమైనటువంటి తీర్పు అయితే అందరూ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ పెట్టుకున్నటువంటి క్యాష్ పిటిషన్ ఇవాళతో తేదీ ముగియడంతో ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చేటువంటి దానిపైన ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదని చెప్పైతే రాష్ట్రం అంతా అంటే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది శ్రీదేవి. దీంతో ఇవాళ ఆ కోర్టు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది అంత ఉత్కంఠగా చూసిన పరిస్థితి. కోర్టు మాత్రం ఇవాళ తీర్పు ఇచ్చే దానిపైన ఇవాళ ఆయన అరెస్ట్ అయితే ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ఆ క్యాష్ పిటిషన్ అయితే ఈ కార్ రేస్ లో జరిగిన అవకతవకలు, ఈ కార్ రేస్ లో జరిగిన అవినీతి దానిపైన అయితే ఈ కేసు నమోదైంది. కేటీఆర్ పైన ఆయన కేటీఆర్ గడువు ఇవాళ క్యాష్ పిటిషన్ అయితే గడువు ముగిస్తుంది. దీంతో ఇవాళ కోర్టు అయితే కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదన్న దానిపైన తీర్పునివ్వనుంది. ఇది పొడిగిస్తుందా లేకపోతే మరి ఈ రోజుతో ముగిస్తుందా అని చెప్పేసి కూడా అయితే అన్ని రాష్ట్రం అంతా అయితే ఉత్కంఠగా చూసిన పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం మీద మాత్రం ఈ కార్ రేస్ లో వచ్చినటువంటి అభియోగం నేరారోపణ పైన అయితే ఇవాళ కోర్టు చేయనుంది. ఇవాళ అరెస్ట్ ఎక్కువ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అయితే దీని మీద చాలా సీరియస్ గా ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తను అరెస్ట్ అయ్యేంత వరకు వదిలిపెట్టలేకపో అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉందని తెలియవస్తుంది. దీంతో ఇవాళ కోర్టు ఇచ్చే తీర్పుతోటే ఇవాళ కేటీఆర్ భవితవ్యం ఏర్పడుతుంది. ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అవుతారనే అభియోగాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. అప్పుడు క్యాష్ పిటిషన్ వేసుకున్నటువంటి దాఖలు చేసిన ఇవాళ ముగియడంతో ఇవాళ కోర్టు అయితే హైకోర్టు ఇచ్చే తీర్పు అయితే కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా కొంతమంది చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఇతరత్ర ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళు కూడా కొంత ఉత్కంఠ చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇదే అయితే ప్రేమ్ కుమార్, తీర్పు కనుక ఒకవేళ ఇవాళ అనుకూలంగా రాకపోతే కనుక ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ఈడీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి అంటే క్యాష్ పిటిషన్ దాఖలు చేయకముందు నుండే ఇతని పైన నేరము అదే మోపింది. దాంతో కోర్టు కూడా కొంత గడువు ఇచ్చింది. క్యాష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆయనకు గడువు ఇచ్చింది. ఆ గడువు లోపల తను ఏమేమి అంటే దానికి సంబంధించిన ఈ కార్ రేసులు జరిగిన అవకతవకలు, ఈ కార్ రేసులు జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి అయితే పూర్తి విచారణ జరిపించి వాళ్ళ హైకోర్టు పూర్తి నివేదిక తెప్పించుకొని వాళ్ళ తుది తీర్పు అయితే ఇవ్వనుంది. ఈ తీర్పు పైన కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదన్నది ఈ తీర్పు ఆధారపడి ఉంది. ఇటు ప్రభుత్వం కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కానీ ఇటు ఈడీకి సంబంధించిన కానీ వాళ్ళైతే సీరియస్ గా ఉన్నట్టు తెలియవస్తుంది. అయితే దానికి సంబంధించిన పూర్వాపరాలు క్షేత్రస్థాయిలోనూ
స్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని అయితే హైకోర్టు సేకరించుకునే పనిలో ఉంది. ఇవాళ దాని ఆధారంగా ఇవాళ తీర్పునైతే వెలువడనుంది. ఈ తీర్పు తోటి కేటీఆర్ అరెస్ట్ అవుతారనేటువంటి తాకైతే వినబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ.